ఆరాధ్య అయితే కమల్‌ని బాబాయ్ ఆడుకుందాం దా అనైతే పిలుస్తూ ఉంటుంది. బాబాయ్‌కి పనుంది నువ్వు ఆడుకో అని వాళ్ళ తాతయ్య అనేసరికి ఇక కమల్ ఏం చేయలేక వాళ్ళ నాన్నతో కలిపి వర్క్ చేసుకుంటూ ఉంటాడు. ఇక ఆరాధ్య అయితే ఆడుకోవడానికి వెళ్ళిపోతూ ఉంటుంది. నాన్నకి ఈరోజు బాగా బుక్ అయిపోయానే అనైతే అనుకుంటూ కమల్ అయితే అదంతా ఇక ల్యాప్‌టాప్‌లో పనైతే చేస్తూ ఉంటాడు. అలా చూసుకుంటూ అలా ఏదో చెక్ చేస్తూ ఉంటాడు. ఇక అక్కడికి అవని అయితే కాఫీ తీసుకొని వచ్చి కమల్, ఆరాధ్య ఏది అనైతే అడుగుతూ ఉంటుంది. అలా అడిగేసరికి ఇప్పుడే బయటికి వెళ్ళింది వదిన ఆడుకోవడానికి అని కమల్ చెప్తూ ఉంటాడు. సరే అని చెప్పి కాఫీ ఇచ్చేసి అక్కడి నుంచైతే ఆరాధ్య కోసమైతే అవని చూస్తూ ఉంటుంది. అలా ఆరాధ్య కోసము అవని చూసి ఆరాధ్య అనే దగ్గరికి వెళ్ళాలని అయితే చూస్తూ ఉంటుంది. ఇలా ఆరాధ్య ఒక బాల్ పెట్టి ఆడుకోవడం చూస్తూ ఉంటుంది. ఆరాధ్య, ఆరాధ్య అని అయితే పిలుస్తూ ఉంటుంది. ఇక ఆరాధ్య అయితే బాల్ ఎగిరి అటువైపు వెళ్తూ ఉంటుంది. అదే టైంలో కారు స్టార్ట్ అయిపోయి ముందుకి వెళ్తూ ఉంటుంది. అది గమనించిన ఆరాధ్య అయితే బాల్ కోసం పరిగెడుతూ కారు ముందుకైతే వెళ్తూ ఉంటుంది. ఇక కారైతే అలా కారు బాల్ కేసి అయితే వస్తూ ఉంటుంది. అది చూసి అవని ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి ఆరాధ్య అటు వెళ్తుంది, కారు ఎందుకు మూవ్ అవుతుంది అని అయితే చూసి షాక్ అవుతూ ఉంటుంది. ఇక ఆరాధ్య కారు ముందుకి వెళ్ళడం చూసి ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది. అవని అమ్మో ఏమవుతుంది ఆరాధ్య చూసుకోకుండా కారు కాసి వెళ్తుంది ఏంటి అనేది షాక్ అవుతూ ఉంటుంది. అలా షాక్ అయ్యి గట్టిగా కేక వేస్తూ ఉంటుంది ఆరాధ్య అని. అలా కేక వేయగానే ఒకసారిగా అక్కడ కమల్, రాజేంద్ర ప్రసాద్ అయితే షాక్ అవుతూ ఉంటారు. అదే టైంలో అక్కడికి చంచలమ్మ వచ్చి కారుని ఆపేసి ఆరాధ్యని అయితే కాపాడుతూ ఉంటుంది. అలా కాపాడి తనని దీవించి ఇచ్చేస్తూ ఉంటుంది. అది చూసి ఒకసారిగా షాక్ అయ్యి అవని వాళ్ళైతే భయపడి బయటికి పరిగెట్టుకొని అయితే వస్తూ ఉంటారు. అప్పుడు చంచలమ్మ అయితే ఆరాధ్యని కాపాడి ఎత్తుకొని తన్ని దీవించి ఎత్తుకుంటూ ఉంటుంది. అది చూసి అవని వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. హమ్మయ్య ఆరాధ్యకి ఏమీ కాలేదు అని చెప్పి కంగారుగా అయితే ఇంట్లో నుంచి బయటకు వచ్చి చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇక చంచలమ్మ అయితే ఆరాధ్యని ఎత్తుకొని ముద్దులాడుతూ ఉంటుంది. నిజంగా బంగారు తల్లివమ్మ అని చెప్పి ముద్దులాడుతూ ఆరాధ్యనైతే ఎత్తుకుంటూ మురిసిపోతూ ఉంటుంది చంచలమ్మ.